ఏం సురేష్ అన్న ఏం సంగతి? అన్న నమస్తే అన్న. ఆ! ఏం మొత్తం చిన్నబోయి కూర్చున్నావేందే? ఇంక అందరు రాష్ట్రాల్లో అందరు చిన్నపోయారు. నేనొక్కడినే ఎక్కడిదన్నా. ఏమో అందరూ ఏదో వెలిగిపోతుర్రు హనీమూన్ మూడ్‌లో ఉన్నారంట. నువ్వేమో నిమ్మలంగున్నావు. ఎవలెవలితో హనీమూన్ ఉన్నారో అర్థమైతేనే ఉంది అన్న. ఇయాల బీజేపీ, కాంగ్రెస్ హనీమూన్ అయిపోయింది. అవు చోటే బాయ్, బడే బాయ్ అంట కదా! ఏమంటారు? అన్నదమ్ముల అనుబంధం అంట కదా! నిన్న ఆయన దిగంగానే ఈయన జీలకర్ర బెల్లం పెట్టిండు. పోయేటప్పుడు పుస్తక కట్టిపోయిండు. ఆ! ఇగ ఆయనేం చేసిపోయిండు? విడాకులు ఇచ్చిపోయిండంటగా. రేపు ఢిల్లీ రమ్మన్నాడు. మరి ఇంగ ఆడ ఇంగ ఏం చేసుకుంటారో వాళ్ళంతా మొత్తం మిలాఖతు, ములాఖతు. గిట్లా ఉంటదానే 2 జాతీయ పార్టీలు ఫైనలేస్తేనేమో ఎట్లా ఉంటదిప్పుడు ఊర్లలో పంచాయతీలో ఎట్లుంటదంటే, ఈ ఒక ఇద్దరు ముగ్గురు యారాలుంటారనుకో. ఫస్ట్ ఆమె నిమ్మలంగుంటది. సెకండ్ ఆమె నిమ్మలంగుంటది. థర్డ్ ఆమె వచ్చి ఏదో పంచాయతీ పెట్టినట్టు. వీళ్ళేమో ఈడ కొట్లాడతారు. మళ్ళా పోయేమో బడే బాయ్ అనేమో ముఖ్యమంత్రి అంటాడు. అరె! నువ్వు కూడా గంతేరా బాబు నీకు కాంగ్రెస్ పార్టీ కూడా గంతేనా అని చెప్పేసేమో ఏమంటారు చోటే బాయ్ ఏమో నువ్వు గొప్ప అంటాడు. బడే బాయ్ ఏమో నువ్వు పెద్ద దిబ్బ అంటాడు. ఏంది ఈ పరిస్థితి నాకేం అర్థం కావట్లే. ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా ఒకటి చెప్పాలా? అసలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇక్కడ ఇయాలున్న ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అనుభూతి కావట్లే మాకు గాని, డైజెషన్ కావట్లే గానీ, ఈ హ్మ్. రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు హ్మ్. ఏం మాట్లాడతారు? హ్మ్. ప్రధాని నరేంద్ర మోడీ వస్తే వాటేసుకుంటాం. హ్మ్. చిన్నోడు, పెద్దోడు. హ్మ్. ఓకే. మీ చిన్నోడు, పెద్దోడు ఎందుకంటే ప్రధాని గౌరవించడం ఓకే. హ్మ్. ఆయన ఏమంటాడు? భవిష్యత్తులో కూడా సహకరించాలంటాడు. హ్మ్. భవిష్యత్తు అంటే ఏంది? రేపు జరిగే నెల ఎలక్షన్‌లో హ్మ్. మళ్ళా బీజేపీ వస్తది. హ్మ్. మా రాహుల్ గాంధీ పప్పు. హ్మ్. ఆయన కాడ నిప్పు లేదు. ఆ! ఏది ఉడకదు. ఆ! మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అయితావు. నన్ను కాపాడాలని ఈ ఓటు నోటు దొంగ మాట్లాడుతుండు. హ్మ్. అది బట్ అసలు నాకు అర్థం కానిదేందంటే, ఒక పీసీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీకి ఇయాల ముఖ్యమంత్రి పదవిలో ఉండి, బీజేపీకి పాడడం ఏంది నాకు అర్థం అదే కావట్లే. అంటున్నా. భవిష్యత్తులో సహకరించనోడేంది అంటున్నా. ఆయన ప్రేమిస్తుండండి ఇప్పుడు. ఎవరిని? ఫస్ట్ ఫస్ట్‌లో బీజేపీని ప్రేమించిండు. ఓకే. తర్వాతకి బీఆర్ఎస్‌కొచ్చిండు. ఆ! ఇక్కడ ప్రేమించిండు. హ్మ్. టీడీపీ చంద్రబాబునాయుడుతో ప్రేమించుకుండు. హ్మ్. ఆడ ఆయనతో ఒక 4 రోజులు సంసారం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ప్రేమిత్తుండు. హ్మ్. ఈడేమన్నా ఇబ్బంది అయిద్దని ఉద్దేశంతో హ్మ్. ఇప్పుడు మళ్ళా మోడీని ప్రేమిస్తుండు. ఆయన ఒక్కడు, ఈయనొక్కడు గదా! హ్మ్. హమ్ హ్మ్. ఏక్ హై హమ్‌కో ఏక్ హై. హ్మ్. హమ్ దో హై అదే హమ్‌కో దో హై అని అదే ఉంటది అంట. కదా! మళ్ళా ఏకనాథ్ షిండే అంటావు. ఇంకా షిండే అనేమో షిండే అయితాడు, మొండే అయితాడు. అయితే అర్థమైపోయింది. డిసైడ్ అయిపోయింది. హ్మ్. ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, హ్మ్. ఇగ దొంగ ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, లంగల రాజ్యం, పైరవి రాజ్యం, రైతు గోసపుచ్చుకున్న రాజ్యం, రైతుని ఏడిపిస్తున్న రాజ్యం ఇది. హ్మ్. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్ర లేదని గత ప్రభుత్వం రైతుకు రైతు బంధు, పైటపడి సాయం, హ్మ్. స సమయానికి నీళ్లు, హ్మ్. కరెంట్ ఇస్తే, హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు కట్టు, హ్మ్. కరెంటు కట్టు, హ్మ్. కాళేశ్వర జలాలు కట్టు, హ్మ్. కేఆర్ఎండికి సాగనీళ్ళు కట్టు. హ్మ్. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎడారి చేసిన ఈ అద్భుతమైన ముఖ్యమంత్రికి పాపం కొట్టుకొని పోతాడు. శాపనార్థాలు అవుతున్నాయి. ఇలా ఎద్దేడ్చిన వ్యవసాయం అంటే ఎద్దుకి నీళ్లు దొరకట్లేదు ఇలా. హ్మ్. ఇలా ఇలా కేఆర్ఎండి ప్రాజెక్ట్ ఉన్న ఎనమకాలం కింద సార్ ఆయకట్లో హ్మ్. పొలాలు మేపుతుర్రు. హ్మ్. కనీసం గొడ్లకు నీళ్ళు ఇనని దుస్థితికి వచ్చిందంటే హ్మ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాతయ్య ముఖ్యమంత్రి, శాతగాని ముఖ్యమంత్రి చెప్పాలి. నేను గదే అంటున్నా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చే, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చే, 30,000 ఉద్యోగాలేసే, ఇప్పటికి ఇచ్చేసే, ఇయన్నీ చేసిన తర్వాత మీకెందుకు ఆ నొప్పి నాకర్థం కాదు. ఎందుకు ఒకటే ఓరుతా ఉన్నారు? ఇక నేనేమంటున్నానంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలే మాట. వాస్తవాలే మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక మొదటి మీటింగ్‌లోనే క్యాబినెట్ మీటింగ్‌లో చట్టబద్ధత తీసుకొచ్చి హ్మ్. అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీనికి ఒక చట్టంగా రూపకల్పన చేస్తా 6 గ్రాంట్‌లను చేసిండా? డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తాను చేసిండా? హ్మ్. ఇన్ని చేయనాయన మీకేందనంటే ఉచిత బస్సులు పెట్టినాం. ఏ రకంగా పెట్టినాం? ఉన్న బస్సులు తగ్గించి, తక్కువ బస్సులు మహిళలను ఎక్కించి, జుట్లు పట్టుకొని ఏడైనా ఉందా? చరిత్రలో ఆడోళ్ళు బస్సులో కొట్టుకునే చరిత్ర ఉందా? హ్మ్. కాపోతే ఇలా తట్టుకోలేక, ప్రెషర్ తట్టుకోలేక యాక్సిడెంట్లయ్యి ఎన్ని ఇబ్బందులు పడుతుర్రు. హ్మ్. కండక్టర్లు ఫుట్‌పాత్ మీద నిల్చుంటారండి ఎవరైనా? హ్మ్. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆర్టీసీ అన్నదమ్ముల గురించి మీరు ఆలోచించాలా? గత ప్రభుత్వం మీకోసం హ్మ్. ఆర్టీసీ ఉద్యోగులను పర్మనెంట్ చేసినాం. అది ఎటు పోయిందో కొట్లాడండి. హ్మ్. నేనేమంటున్నంటే, కనీసం ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థికి అవకాశాలు లేవు. లేవు. అవును. నేనేమంటున్నా మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని ముద్దాడడం ఇదేందో నాకు అర్థం కావట్లేదు. హ్మ్. ఇవాళ 3000, 30,000 ఉద్యోగాలు ఇచ్చిండన్నాడు 3 నెలల్లో. హ్మ్. రేపు 5 సంవత్సరాలు 5,00,000 ఇత్తడా? హ్మ్. అన్ అనాలా? హ్మ్. హ్మ్. మొగోనివైతే అని ఊకే మొగోడు అంటావు. నేననేదంటే ఈ రాష్ట్రం అంతా మొగోడో కాదో మాకో డౌటొస్తుంది. హ్మ్. అని ఇప్పుడు నేను వీరుడినని ఏ వీరుడు చెప్పుకోడు. హ్మ్. వీరత్వం చూయించాలా, పనిలో చూయించాలా. హ్మ్. నేను మొగోడిని, హ్మ్. బట్టలిప్తా ఒక బట్టలు ఏం బట్టలిప్పుతావు? నాకర్థం కానిది. హ్మ్. ఎవరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. హ్మ్. వాళ్ళు బట్టలిప్తే నువ్వు వాళ్ళని చూసేదేంది? నాకర్థం హ్మ్. కావట్లే. గిదేం చిలిపి చేష్టలు. హ్మ్. నువ్వు ఇంతకుముందేదో చేసినావంటే నడుత్తది గానీ, ఇక్కడ నడవదు సమాజంలో. హ్మ్. ఇయాల అంతా మెచ్యూర్ అయిన మైండుంది. అవును. గలీజ్ మాటలు, లంగా మాటలు, దొంగ మాటలు చెప్పి అధికారంకొచ్చినావు. హ్మ్. ఇప్పటికైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చూస్తే ఒక పెద్ద. ఈ హ్మ్. రాష్ట్రానికి పెద్దని ఉండాల. హ్మ్.
నేను ముఖ్యమంత్రి, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. రాచరికమా? ఈయన అవుతాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? ఇంకా ఎలక్షన్లు రావా? రావా ఎలక్షన్లు? రానియడేమో. రావా? ఎట్లా రావు? ఎట్లా రావు? 10 సంవత్సరాలు ఎట్లా రావు? నేననేది ఏందంటే, ఈయన సీటు కింద, ముడ్డి కింద నీళ్ళొస్తాయని ఊకే నేను అంటే ఇంకా లేరా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఈ క్యాండిడేట్ లేరా? ఏదో నువ్వు మొన్న మేనేజ్ చేసుకున్నావు ఎప్పుడు మేనేజ్ చేస్తా అంటే ఎట్లా నడుస్తుంది? దయచేసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పి ఇవాళ వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కొట్లాడు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు నిన్న పార్లమెంట్లో కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగింది బీఆర్ఎస్ ఎంపీలే, కొట్లాడింది బీఆర్ఎస్ ఎంపీలే. కాంగ్రెస్కి జెండా రాహుల్ గాంధీ, బీజేపీకి జెండా మోడీ ప్రధానమంత్రి కావాలని. మా జెండా ఎజెండా ఓన్లీ ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటుంది. తెలంగాణ నినాదం ఎత్తుకుంది మేము, తెలంగాణ కోసం పోరాడింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ కోసం కొట్లాడేది మేము, తెలంగాణ హక్కులు కాపాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. వేరే పార్టీలు ఏ ఉన్నాయి ఇక్కడ కాలంజీల్లో. ఒకవేళ ప్రజా తీర్పును గౌరవించాలి. మన జరిగిన ఎలక్షన్లో ఏదో సహజంగా వాళ్ళు మాకంటే ఎక్కువ చేస్తారనుకోరు, ఉన్నాయి పోగొడతారనుకోలే. ఇవాళ లిమిట్ పెడతాన్నారు, ఒప్పుకుంటా, స్వాగతిస్తాం. లిమిట్ పెడతా అంటే ఫ్రీ బస్సులు అంటే స్వాగతిస్తాం. ఫ్రీ బస్సులు పెడతా అని ఉన్న బస్సులు తగ్గించి ఆటో డ్రైవర్లు ఉసురు కొట్టుకొని 30 మంది ఆత్మహత్య కారణమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? గ్రహించాలి కొంచెం ఆయన. కనీసం ఒకటి ఆలోచించాలి. ఇది చేస్తున్నాం అంటే నష్టమైద్దా, కష్టమైద్దా, సాధకేంది, బాధకాలేంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు రివ్యూ పెట్టలేదు ఈ పరిస్థితి ఏందని. వచ్చేది ఎండాకాలం ఆల్రెడీ ముదురుతుంది. ఇవాళ తుంగతుర్తి ప్రాంతంలో ఎస్ఆర్ఎంపీ కాళేశ్వరం జలాలు రాక పొట్టకొచ్చిన పంట ఎండిపోతుంది. కారణం నువ్వే. తుంగతుర్తి అంటే ఒకప్పుడు గోదావరి జలాలు కోసం బిఎన్ రెడ్డి గారు రాసిరి, పోచంపాడు నీళ్లు కావాలంటే బిఎన్ రెడ్డికే ఓటే అని గోడల మీద రాసేది. అలాంటి ప్రాంతంలో ఇలా తుంగతుర్తి అంటే ఒకప్పుడు గోరీలు కనపడే, ఊరు ముందర 10 గోరీలు, ఊరెనకాల 10 గోరీలు ఉన్నాయి. ఇలా గోదావరి జలాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇలా గోదావరి జలాలు తీసుకొచ్చి మాకు ఒకప్పుడు పాట కూడా ఉండే, తలాపున పారుతుంది గోదావరి, మన ఊరు మన శిలక ఏడారి. తలాపున పారుతున్న గోదావరి మన శిలకలు ఎడారి లెక్క ఉండే అని చెప్పేది. కానీ ఇలా ఎడారి ఉందా? పచ్చగా పరుచుకున్న పచ్చదనం కనపడేది. ఉభయ గోదావరి జిల్లా కంటే ఎక్కువ సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనే సస్యశ్యామలని. కానీ కేసీఆర్ చరిష్మా జరిపియాలా, కేసీఆర్ చేసింది జరిపియాలని మా రైతుల పొట్ట కొడుతున్నాం. మరి నీ పొట్ట ఎవరు కొట్టాలో మాకు తెలుసు. వచ్చే ఎలక్షన్లో మా రైతులు ఉసురు కొట్టుకుంటున్నాం. ఇది పద్ధతేనా? ఇది రాష్ట్రంలోనే గ్రహించాలి ఎవరైనా. అదే ఇప్పుడు ఎట్లా అవుతుంది మరి? ఎట్లా ఎంపీ ఎలక్షన్లో ఏమనుకుంటారు జనాలు? ఎట్లా అవుతుంది మరి? ఓన్లీ ఇదేట్నే కొనసాగుతుందా? మరి ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది? చోటేపై బడేపై మధ్యలో ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన మధ్యలో ఏమైనా ఉంటుందా? బడేమియా చోటమే కలిసిపోయారని ఇప్పుడు కూడా యశస్వి రెడ్డి అని పాలకుర్తి ఎమ్మెల్యే చెప్పేసింది. మాకు వాళ్ళకి పోతుందని ఇప్పుడే చెప్పేసింది మాకు వాళ్ళకి పోతుందని డైరెక్ట్గా చెప్పింది. ఇంకా ఆమెకి రేపు ఎల్లుండో ఆమెకు హోమ్ మినిస్టర్ గారిని ఒక 1000 కోట్లు ఇస్తా అంటుంది. ఇప్పుడు ఒకటే అండి, ఆయనకు ఒక టార్గెట్ ఎల్ఆర్ఎస్ పెట్టుకొని అక్కడ నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే 3,000 కోట్లు ఇస్తానని చెప్పేసిండు. యశస్వి రెడ్డిది మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యే కదా, వాళ్ళ ఎమ్మెల్యే కదా. బీజేపీ మాకు పొత్తుని కన్ఫర్మ్ చేసింది. ఇంకా అయిపోయింది. ఈయనకి అయిపోయిందండి. ఈయన టార్గెట్ అయిపోయింది. ఈయన కింద ముడి కింద నీళ్ళు వస్తున్నాయి. అందుకే ఇదంతా తారట్లాడుతుండు. నువ్వు కొండరెడ్డిని దింపినా, మల్రెడ్డిని దింపినా, రంగారెడ్డిని దింపినా ఏం వేయలేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలా. గతంలో కూడా పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా గ్రహించాలా. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా అభివృద్ధి చేసింది ఎవరు, ఫ్లైఓవర్లు వేసింది ఎవరు, ఈ రాష్ట్రాన్ని బాగా చేసింది ఎవరు, ఈ 24 గంటలు కరెంట్ ఇచ్చింది ఎవరు, రైతు బంధు ఎవరు ఇచ్చారు, ఇవన్నీ చూసి కూడా పట్టణంలో ఉన్న వాళ్ళు ఓట్లు వేసారు. కానీ మీరు పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా గ్రహించాలి. మనకు రైతు బంధు ఇచ్చిన వాళ్ళు ఎవరు, మనకి సకాలం నీళ్ళు ఇచ్చింది ఎవరు, కరెంట్ ఇచ్చింది ఎవరు ఆలోచించి రేపు బీఆర్ఎస్ పార్టీ పట్టం కడితే మీకున్న సమస్యని మా సమస్యగా భావించి, తెలంగాణ సమస్య మా ఇంట్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎజెండాలు వేరే ఉండొచ్చు వేరే పార్టీలకి, మాకు జెండా మాత్రం తెలంగాణ జెండా, తెలంగాణ ఎజెండా, తెలంగాణ ప్రజల కోసమే పోరాడే వ్యక్తులు మేము. కాబట్టి మా కొట్లాటకి మీరు ఒక చేయిస్తే మీకు కావాల్సిన, మీకు ఇచ్చిన హామీలు కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. మంచిది. చూద్దాం అదే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.